ఎలాంటి పప్పులు నానపెట్టకుండా సింపుల్గా చేసుకునే ఈవినింగ్ స్నాక్స్. హాయ్, అందరికీ నమస్కారం. కొన్ని అటుకులు తీసుకొని శుభ్రంగా 1-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూద్దాం, అలా చక్కగా అన్నీ నానిపోయాయి. నానిపోయిన తర్వాత చేత్తో అలా మెదుపుకోవాలి. అంతా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, జీలకర్ర, కారం, సాల్టు, కొత్తిమీర, చాట్ మసాలా, మిరియాల పౌడర్, ఉడికించి చల్లార్చిన బంగాళదుంపను పొట్టు తీసుకొని అలా మెదుపుకోవాలి. మెదుపుకున్న తర్వాత అలా వేసి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి తీసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత నువ్వులు తీసుకొని కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ తీసుకొని అలా చిలకరిస్తూ కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఉంటే చాలు, పిండి ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూద్దాం, పిండి చక్కగా నానింది, సాఫ్ట్గా ఉంది. ఒక కవర్ తీసుకొని కొంచెం వాటర్ చిలకరిస్తూ అలా చిలకరించిన తర్వాత కొంచెం పిండి తీసుకొని మనకు నచ్చిన సైజులో గారెలు చేసుకోవచ్చు. మధ్యలో కొంచెం వాటర్ చేయి తడుపుకొని గారెలు చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఒక్కొక్కటి మనం చేసుకున్న గారెలు ఆయిల్లో వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. నచ్చితే ఒక లైక్ చేయండి.